హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం మోటివేట్గా ఉంటుంది. అలాగే నా వీడియోని షేర్ చేయడం వల్ల ఇంకొకరికి యూస్ఫుల్గాను ఉంటుంది కొత్తగా స్టార్ట్ చేస్తున్నట్లయితే. సో వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఫ్రైడే మినీ వ్లాగ్ అండి. ఇంటికి వచ్చిన తర్వాత పూజ చేసుకోవాలనేసి లైట్గా అన్నీ ఎక్కడే సర్దేశాను. సో మార్నింగ్ టైం లేదు, దానికోసమని మార్నింగ్ అనేది పూజ చేయలేకపోయినాను. సో ఈవినింగ్ పూజ చేద్దామనేసి అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, జస్ట్ ఏం లేదండి, జస్ట్ వెట్ క్లాత్తో తుడిచేసి కొద్దిగా వాటర్, లైక్ సోప్ లిక్విడ్ వాటర్ ఉంటుంది కదా, సో అవి అలా లైట్గా వేసుకునేసి లైట్గా అట్లా బట్ట పెట్టేసి తుడుచుకుంటే అయిపోతుంది. సో ఫ్రైడే అనేది మనం క్లీన్ చేయకూడదు, బట్ ఇది వచ్చేసి మనం ఎక్కడివి ఎక్కడ సర్దుకోవచ్చు. సో నేను చాలా వీడియోస్ చూసుంటాను. సో ఫ్రైడే మనము ఏం పని చేయకూడదు అట్లా ఇట్లా అని చెప్తున్నారు. సో అందుకనేసి నేను సెవరల్ వీడియోస్ అనేది చూసిన తర్వాతని, సో రోజు మనము ఎలా అయితే ఇల్లు వాకిలి ఎలా ఊడ్చుకుంటామో అలాగే చేశాను, బట్ ఎక్కడ సర్దేసి బట్టతో క్లీన్ చేసేసుకున్నాను. సో వీడియో ఎలా ఉందో చూసి నాకు కమెంట్ చేయండి. సో మీరు కమెంట్ చేసి షేర్ చేస్తే నాకు కొద్దిగా ఫుల్ మోటివేషన్గా ఉంటుంది. సో దాని ద్వారా ఇంకా వీడియోస్ మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. ఆల్రెడీ నా ఛానల్ ఫస్ట్ క్రియేట్ అయిన ఛానల్ వచ్చేసి మంచి వ్యూస్ వచ్చినాయి. అలాగే కొత్త సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు వస్తూనే ఉన్నారు. మ్యాక్సిమం సబ్స్క్రైబర్స్ ఉన్నారు, బట్ కొన్ని టెక్నిక్ వల్ల ఆ ఛానల్ అనేది డిలీట్ అయిపోయేసింది. సో దానికోసం అనేసి నేను కొత్తగా ఛానల్ క్రియేట్ చేశాను. సో ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. సో నేను కొన్ని వీడియోస్లో చూసుండాను. సో వీడియోస్ ఏమన్నా స్టాప్ చేస్తే సో మన ఛానల్ అనేది ముందుకు వెళ్ళదు, వ్యూస్ రావు, లైక్స్ రావు అని చెప్తున్నారు. సో అందుకనేసి నాకు టైం ఉన్నప్పుడల్లా ఏదో ఒక వీడియో షార్ట్స్ అనేది నేను పోస్ట్ చేస్తున్నాను. సో మీరు ఒకసారి నా ఛానల్ చూస్తే తెలుస్తుంది. సో ప్లీజ్ నా ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ కానీ షార్ట్స్ కానీ చూసి నన్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నాకు ఫుల్ మోటివేషన్ అనేది ఉంటుంది మీరు సపోర్ట్ చేయడం వల్ల. సో ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ మీ. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, తులసి కోటకి మనము పసుపు నీళ్ళు అనేది వేస్తే గుబురుగా పెరుగుతుందని కొన్ని వీడియోస్లో చూస్తుంటాను. కానీ నేను అలానే చేస్తున్నాను, బట్ మార్నింగ్ అనేది కొద్దిగా కష్టము. సో అందుకనేసి సో మార్నింగ్ కొద్దిగా నార్మల్ వాటర్తో పోస్తాను తులసమ్మకి. తర్వాత ఈవినింగ్ వచ్చిన తర్వాత పసుపు నీళ్ళతో నేను పోస్తాను. కానీ ఆ తులసి కోట చిన్నది కావడం వల్ల పెరుగుదల అనేది తగ్గుతుంది. సో అందుకనేసి నేను కొత్తది తెచ్చుకోవాలని ప్లాన్ చేస్తున్నాను. తొందరలో తెచ్చుకున్న తర్వాత ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఈ పని చేసే లోపలికి ఇంకొక పని చేసే లోపలికి ఇంకొక పని, ఏదో పని ఉంటుంది. సో మన ఆడవాళ్ళు ఊరికనే కూర్చుంటే ఇల్లు లాగానే ఉండదు. మన వర్కింగ్ ఉమెన్కి టైం మేనేజ్మెంట్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో ఆ వర్క్ కంప్లీట్ అవ్వాలి, అక్కడ పెండింగ్ ఉండకూడదు, ఇంట్లో వరకు పెండింగ్ ఉండకూడదు. అలాగే పిల్లలు మోస్ట్ టార్గెట్ వచ్చేసి పిల్లల ఎగ్జామ్స్ టైం వేరే. సో మనము పిల్లల మీదను కాన్సన్ట్రేషన్ చేయాలి, అలాగే మన వర్క్ మీదను కాన్సన్ట్రేషన్ చేయాలి, అలాగే ఇంటి పనులు కూడా మనము కాన్సన్ట్రేషన్ చేయాలి. బట్ వర్క్, పిల్లలు తర్వాతనే మనకి హౌస్ వర్కింగ్ అనేది. సో ఇంటి పని ఆ పూట కాకపోయినా నెక్స్ట్ డే కూడా మనం చేసుకోవచ్చు. సో బట్ పిల్లల ఎగ్జాము ప్లస్ మన ప్రొఫెషన్, మన ఫ్యాషన్ అనేది మనము వదులుకోకూడదు. సో దానికోసమని నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది వాళ్ళకే ఇస్తాను. తర్వాతనే నేను ఇంటి పనులు అవన్నీ చూసుకుంటాను. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, సో నాకు ఎప్పుడైనా కానీ నాకు పూజ చేసుకుంటేనే నాకు బాగుంటుంది. సో మీకు ఆల్రెడీ చెప్పున్నాను, ఐ మీన్ లాస్ట్ ఛానల్లో కానీ లేదా షార్ట్స్లో కానీ నేను చెప్పున్నాను. నేను వచ్చేసి ఫస్ట్ టైం నుంచి అంటే చిన్నప్పటి నుంచి నేను పూజ చేసిందే లేదండి. నేను ఇప్పుడు ఒక 9 ఇయర్స్ నుంచి నేను పూజ చేస్తున్నాను. సో ఈ ఏమంటారు, ఈ రిలీజన్కి మారుండేది 9 ఇయర్స్ అయింది. సో దానికోసం అనేసి నేను కొద్దిగా నేర్చుకుంటున్నాను. సో తప్పులు ఏమన్నా ఉంటే దయచేసి నాకు చెప్పండి, కరెక్ట్ చేసుకుంటాను. నేను ఎందుకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాను అంటే అది నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను, బికాజ్ వీడియో చాలా లెందీగా అవుతుంది. సో క్లియర్గా నేను ఎందుకు యూట్యూబ్ స్టార్ట్ చేసినాను, ప్లస్ నా
కంటెంట్ ఏంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో నేను తప్పకుండా షేర్ చేస్తాను. సో ఈ వీడియో కానీ నచ్చితే మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. నన్ను సపోర్ట్ చేయండి. సో నాకు జెన్యూన్గా సబ్స్క్రైబర్స్ అనేది కావాలి. సో అలా ఉంటేనే కదండీ మన కంటెంట్ వాళ్ళకి నచ్చేది. సో ఒకరికి యూజ్ అవుతుంది అనేది ఒక నా యాంబిషన్ అనేది. సో కొత్తగా వచ్చే సబ్స్క్రైబర్స్కి వాళ్ళకి యూజ్ అవ్వాలి. సో ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. సో నేను చాలా చాలా వీడియోస్ చూస్తున్నాను. సో ఎలా స్టార్ట్ చేయాలి, దాని ప్రాసెస్ ఏంది అనేసి. సో ఓకే, నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్పిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను పూజ చేసి దండం పెట్టుకునేటప్పుడు కలశం దగ్గర పెట్టిన పువ్వు అనేది ఇలా పడుతుండగా నేను తీసి పెట్టుకున్నాను. సో వీడియో కానీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.